వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నక్షత్ర రాశులకు ఉన్న విశిష్ట ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మనిషి ఏ పని చేయాలన్నా నక్షత్రాల గమనంపై ఆధారపడతాడు. అలాగే నింగిలో కనిపించే నక్షత్రాల నుంచి తోకచుక్కల వరకు, గ్రహాల నుంచి గ్రహ శకలాల వరకు ఇలా ఎలాంటి అద్భుత ఘటనలు జరిగినా చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆసక్తి చూపుతారు. అలాంటి అద్భుతమైన ఓ అరుదైన దృశ్యం మరికొన్ని గంటల్లో ఆకాశంలో కనువిందు చేయనుందట. అంతేకాదు, ఇది జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమట. మరి ఆ అద్భుత ఘటన ఏ రోజు జరగబోతోంది? ఏ టైంకి దర్శనం ఇవ్వబోతుంది? అసలు ఇది నిజంగానే జరగబోతుందా? దీనిపై ఖగోళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? వాచ్ ది స్టోరీ. ఆకాశంలో అద్భుతాలను వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపుతాం. నింగిలో కనిపించే నక్షత్రాల నుంచి తోకచుక్కల వరకు, గ్రహాల నుంచి గ్రహ శకలాల వరకు ఇలా ఎలాంటి అద్భుత ఘటనలు జరిగినా ఆ విశేషాలను తెలుసుకునేందుకు లేదా చూసేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు ఆసక్తి చూపుతారు. ఇక జీవిత కాలంలో ఒక్కసారి ఆకాశంలో కనిపించే సుందర దృశ్యాలైతే ఎవ్వరూ మిస్ చేసుకోరు. అలాంటి అద్భుతమైన ఓ అరుదైన దృశ్యం ఈ జనవరి 25వ తేదీన కనువిందు చేయనుంది. 6 గ్రహాలు భూమికి సమాంతర రేఖలో వరుసగా కనిపించనున్నాయి. ఇది జీవితకాలంలో ఒక్కసారి జరిగే అద్భుతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యునికి ఒక వైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది 2 సార్లు కనువిందు చేయనుంది. జనవరి 25వ తేదీ, ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకే వరుసలో దర్శనమివ్వనున్నాయి. ప్లానెట్ పరేడ్ దాదాపు 4 వారాల పాటు ఆకాశంలో కనువిందు చేస్తుంది. దీంతో నింగిలో జరిగే అద్భుతాలను వీక్షించేందుకు తగిన సమయం లభిస్తుంది. ఈ గ్రహాలను ఎలాంటి పరికరాలు వినియోగించకుండా నేరుగా కళ్ళతో చూడొచ్చా అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. అయితే శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా కళ్ళతో వీక్షించొచ్చు. అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూడాలంటే టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ గ్రహాలు ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రాత్రి 8:30 ప్రాంతంలో ఈ ప్లానెట్ పరేడ్ అత్యంత సుందరంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అయితే ఇవి స్పష్టంగా కనిపించడం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. స్థానిక వాతావరణం, ఆ ప్రాంతంలో కాలుష్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ సుందర దృశ్యం స్పష్టంగా కనిపించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే కాంతి, కాలుష్యం తక్కువ స్థాయిలో ఉండే ప్రదేశాల్లో ఈ గ్రహాల అమరిక స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే కాలుష్యం అతి తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల నుంచి వీక్షిస్తే ఈ ఖగోళ అద్భుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు గ్రహాల స్థానాలు సూర్యునికి ఒకే వైపున సమలేఖనమవుతాయి. కక్షలో గ్రహాల అమరిక ఉండడం వల్ల భూమి నుంచి చూసినప్పుడు ఆకాశంలో అవన్నీ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. దీన్నే ప్లానెటరీ పరేడ్ అని పిలుస్తున్నాం. వాస్తవానికి ఒక్కో గ్రహం మరో గ్రహం నుంచి కొన్ని మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే వరుసలో ఉన్నట్లు ఒక భ్రమను సృష్టిస్తుంది.
అయితే ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు. 3 నుంచి 8 గ్రహాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు ప్లానెట్ అలైన్మెంట్ జరుగుతుంది. 5 నుంచి 6 గ్రహాలు ఒకే వరుసలో రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే 7 గ్రహాలు ఒకేసారి వరుసలో అమరిక జరగడం చాలా అరుదుగా జరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.